హలో హాయ్ అండి అందరికీ. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. వీడియోని చూసే ముందు వీడియోని కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి. మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా ఎన్టీఆర్ దేవరా అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ యొక్క టీజర్ రిలీజ్ అయిన తర్వాత యూట్యూబ్లో ఒక సంచలనాన్ని అయితే సృష్టిస్తూ ఉంది. ప్రధానంగా దాదాపు ఒక్క రోజులోనే దాదాపు 35 మిలియన్ వ్యూస్ వచ్చి రికార్డులు అయితే బద్దలు కొడుతుంది. అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ దేవరా మీద కొందరైతే ఒక ఫేక్ ప్రచారాన్ని అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ దేవరా ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి ఒక ప్రచారాన్ని అయితే బాగా చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆచార్యాన్ని దేవరతో పోల్చుకున్నారు. ఎందుకంటే అక్కడ కూడా 2 క్యారెక్టర్లు ఉన్నాయి, ఇక్కడ కూడా 2 క్యారెక్టర్లు ఉన్నాయి. కాబట్టి సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి ఒక అంచనాలు అయితే సృష్టిస్తూ ఉన్నారు. అంటే ఎన్టీఆర్ దేవర మీద ముఖ్యంగా ఆ టీడీపీలో ఉన్న ఒక వర్గం, ఎవరైతే ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఉన్న ఒక వర్గం ఉంది కదా, ఆ వర్గం అనేది ఎన్టీఆర్ సినిమాకి వ్యతిరేకంగా ప్రచారాన్ని అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ని తొక్కేందుకు, ఎన్టీఆర్ దేవరాని ఫ్లాప్ చేసేందుకైతే ప్రయత్నిస్తున్నారని అయితే అర్థమవుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్కి, అలాగే టీడీపీకి సంబంధించిన ఎన్టీఆర్ వ్యతిరేక వర్గం కూడుకొని ఎన్టీఆర్ దేవరా ఫ్లాప్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా ఒక ఫేక్ ప్రచారాన్ని అయితే చేస్తున్నారు. ఏదేమైనా కానీ సినిమా రిలీజ్కి ముందే వాళ్ళు ఈ ఫేక్ ప్రచారం చేయడం అనేది చాలా దారుణ విషయం. మనం ఎన్టీఆర్ దేవరా ఈ నెల 27 రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఎన్టీఆర్ దేవరా హిట్ కావాలని అయితే మనమైతే